హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అరటికాయ 2 అరటికాయలతో నేను నలుగురికి వచ్చేలాగా ఎలా చేయబోతున్నానో చూసేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఉప్పు నీటిలో మనం అరటికాయ ముక్కల్ని కోసుకుని వేసుకుంటే నల్లగా రాకుండా తెల్లగా ఉంటాయి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కోసుకొని పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని నిదానంగా వేగించుకోవాలి. ఈ అరటికాయలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి ఒక 5-6కి రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమైపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. అరటికాయ ఇలాగా సింపుల్గా ఫ్రై తినలేకపోతే కనుక ఈ వీడియోని మీకు కంపల్సరిగా యూజ్ అవుతుంది. అరటికాయ తినలేను ఏపిడి అన్న వాళ్ళకి నేను చూపిస్తున్నట్లు చేయండి. అరటికాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ అరటికాయలతో పాటు ఇందులోను 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ అరటికాయలు ఉల్లిపాయలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. అరటికాయ తినని వాళ్ళు ఉల్లిపాయ వేస్తే తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేసేయండి. అలాగే రుచికి తగినంత కూడా కారాన్ని వేసుకొని స్పైసీగా కావాలంటే మరి కాస్త టీ స్పూన్ వేసుకొని తినేయచ్చు. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉంది. ఇలా చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు. చూసారు కదా ఎంత బాగుంది ఫ్రై. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.